హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మరొక స్నాక్స్తో మీ ముందుకు వచ్చేసాను. అదే పల్లి పకోడీ. అవునా, ఏంటి పల్లి పకోడీయా, ఇది ఎలా చేస్తారు అని కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. సో నేను చేసి చూపిస్తాను. యాజ్ ఇట్ ఈస్ మీరు ఫాలో అయిపోండి. చాలా టేస్టీగా సూపర్ ఉంటుందండి. సో లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా. ముందే పిల్లలు ఇప్పుడు ఇంటి నుంచి వస్తుంటారు, స్కూల్కి వెళ్తున్నారు కదా, తొందరగా వచ్చేసి స్నాక్స్ ఏంటి మమ్మీ అని అడుగుతారు. సో వెంటనే తీసి ఇచ్చేసేయండి. స్టార్ట్ చేద్దామా. చేసే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ బ్లాగ్స్. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని పల్లీలు ఇలా ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోండి. తీసుకున్న తర్వాతకి 1.5 స్పూన్ శనగపిండి వేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేయండి. కొంచెం ఉప్పు యాడ్ చేయండి, కొంచెం పసుపు యాడ్ చేయండి, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం చాట్ మసాలా, అలాగే కొంచెం కారం. ఇవన్నీ ఒక్కసారి స్పూన్తో మంచిగా కలుపుకోండి. చూసారా, ఇలా మంచిగా కలుపుకున్న తర్వాతకి గ్లాస్లో కొన్ని వాటర్ తీసుకొని కాసిన్ని చేతిలో పోసుకొని ఇలా స్ప్రింకిల్ చేసుకొని మంచిగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మంచిగా కలుపుకోండి. చూసారా, మనం ఎంత మంచిగా తడిపితే అంత మంచిగా పల్లీకి అంతా మనం చేసే స్టఫ్ పడుతుంది. లేదంటే అస్సలు స్టఫ్ పట్టకుండా ఆయిల్లో వేసాక స్టఫ్కి సపరేట్ అయిపోతుంది, పల్లీకి పల్లీలు సపరేట్ అయిపోతాయి. సో మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాతకి క్యాప్ మూసి ఒక 15 to ½ an hour పక్కన పెట్టేసేయండి. చూసారా, ½ an hour నేను ఇక్కడ పెట్టాను. ఎంత మంచిగా అంటుకుందో పల్లీలకు అంతా మనం కలిపిన మసాలా. అలా అయితే పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది. సో స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి బాగా కాలనివ్వండి. కాలిన ఆయిల్లో మన మసాలా పల్లీలు ఉంటాయి కదా, అవి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక్కొక్కటిగా మంచిగా విడదీసుకుంటూ వేసేయండి. వేసేసాక వెంటనే జాలిగంట తీసుకొని కలపకుండా ఇలా నాలాగా ఒక స్పూన్ తీసుకొని మంచిగా 2 sides, చూసారా నేను వీడియోలో చూపిస్తాను చూడండి, ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. అలా అయితేనే మనకి పల్లీలు పర్ఫెక్ట్గా ఉంటాయి. మంచిగా వేగకుంటే గుర్తుంచుకోండి చేదు వస్తాయి. చాలా అంటే చాలా చేదు ఉంటాయి, అసలు మనకి తినడానికే రాదండి. సో మంచి రెడ్ కలర్ వేయించుకొని తీసి పక్కన ఉంచుకోండి. అలాగే సేమ్ ఇంకోటి కూడా మిగతా అన్ని పల్లీలు వేసేసి స్పూన్తో మంచిగా అటు ఇటు కలుపుకుంటూ రెడ్ కలర్గా వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన ఉంచుకోండి. అంతే అండి, ఇంకా మనకి పర్ఫెక్ట్ పల్లి పకోడీ రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదండి, తొందరగా చేసేసాను కదా. మరి మీరెందుకు ఆలోచిస్తున్నారు, వెంటనే చేసేయండి. మీరు కూడా స్పీడ్గా చేసేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. గుర్తుంచుకోండి, నేను చెప్పిన టిప్స్ మాత్రం మర్చిపోకుండా పర్ఫెక్ట్గా చేశారంటే పల్లి పకోడీ అస్సలు మిమ్మల్ని ధీటు చేసే వాళ్ళే ఉండరండి, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్. సో నచ్చింది కదా వీడియో? నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ బ్లాగ్స్. సో ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసి ఎలా ఉన్నాయో నా వీడియోస్ అన్నీ చెక్అవుట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు ముందుకు తీసుకొస్తుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అలాగే ఇప్పుడు మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా నడుస్తుంది. సో వెంటనే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి నా ఛానల్ని ఫాలో కొట్టేయండి. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.